సోదరులారా, ఈరోజు మన నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లాకు సంబంధించిన పవిత్ర హజ్ యాత్రలో వెళ్తున్న ముస్లిం హజ్ యాత్రికులందరూ నేషనల్ పీజీ కళాశాల ఆవరణలో ఈరోజు వారికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ట్రైనింగ్ క్యాంపులో హాజరైనట్టు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎవరైతే ఈ సంవత్సరము హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా లేదా ప్రైవేట్ టూర్ అండ్ ట్రావెల్స్ ద్వారా పవిత్ర హజ్ యాత్రలో వెళ్తున్నారో అలాంటి హజ్ యాత్రికులందరికీ మా అందరి తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అల్లా కృప వలన ఈ హజ్ యాత్రికులకు సేవ చేసుకునే భాగ్యం నాకు లభించినందుకు ఇది దాదాపు నేను 30 సంవత్సరాలుగా ఆచరిస్తున్న కార్యక్రమం. ఇది దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు నిజంగా ఇది చాలా ఆనందదాయకంగా నేను భావిస్తూ కష్టమైన, నష్టమైన, శ్రమైన అన్నిటికీ ఓర్చి ఈ కార్యక్రమాన్ని నా బుధస్కంధాల మీద మోస్తూ జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో నేను నిర్వహిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వాస్తవంగా హజ్ యాత్ర చేయడము, ఈ పవిత్ర హజ్ యాత్రలో అనేక ఘట్టాలు ఉంటాయి. ఈ ఘట్టాల గురించి ప్రధానంగా యాత్రికులకు తెలియజేయకపోతే వారు అనుకున్న పని పూర్తిగా కార్యరూపం దాల్చదు కనుక ప్రారంభం నుంచి చిట్ట చివరి రోజు వరకు దాదాపు 40 రోజుల పాటు వీరు యాత్రలో ఉంటారు. ఈ 40 రోజుల పాటు వారు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది ఈ యొక్క ట్రైనింగ్ క్లాసులలో మేము తెలియపరచడమే జరుగుతుంది. ఇక్కడ చెప్పే ప్రతి అంశం కూడా చాలా విలువైనది, చాలా నూతనమైనది, వీరికి కావలసినది. ఒకవేళ ఎవరైనా ఈ అంశాలను తెలుసుకోకుండా వెళ్ళినట్లయితే వారి డబ్బు ఖర్చు అవుతుంది. మీరు వెళ్ళిన యాత్ర ఒక పిక్నిక్ యాత్రగా మారుతుంది తప్ప వారికి ఎలాంటి పుణ్యము లభించదు. వారు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా పవిత్ర హజ్ యాత్రలో వెళ్ళేవారు ఇక్కడే అని కాదు, ఎక్కడైనా కానీ హజ్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించే దగ్గర ఖచ్చితంగా వెళ్ళి ఈ యొక్క హజ్ ట్రైనింగ్ను తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ క్లాసును మాత్రం నిర్వహించే వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మా క్యాంపులో 2వ ట్రైనింగ్ క్యాంప్ ఈరోజుతో ముగిస్తుంది. మొదటిది 7వ తేదీ మార్చి నిర్వహించాము, రంజాన్కు ముందు. 2వది ఈరోజు నిర్వహిస్తున్నాము. 3వది 28వ తేదీ ఉండబోతుంది. అలాగే 25వ తేదీ వచ్చేసి ఈ యాత్రికులందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వ్యాక్సినేషన్ టీకాల కార్యక్రమం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ హాజీలు 25వ తేదీ ఈ యొక్క జిల్లా హజ్ కమిటీ ద్వారా పోయేవాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క వారికి ఇచ్చే టీకాలను తీసుకొని డాక్టర్ల చేత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను పొంది ప్రయాణానికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈనాటి తరగతులు అటెండ్ కావడానికి వచ్చేసిన ఈ యొక్క హజ్ యాత్రికులకు, వారి బంధువులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి సహచరులకు, వారి అనుచరులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో సహాయపడిన మా మిత్ర బృందానికి, మా సొసైటీ సభ్యులందరికీ, మా కళాశాల ఉపాధ్యాయేతర బృందానికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ సమాచారాన్ని ప్రజల వరకు చేర్చడానికి ఉపయోగపడుతున్న మీడియా వారికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు.